హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మరొక అద్భుతమైన నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం. సో సిబిఐ నుంచి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఈ క్లాస్లో మనము డిస్కస్ చేసుకోబోతున్నాం. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అకాడమీ. ఫ్రెండ్స్, ఇందులో వివిధ రకాలైనటువంటి కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి గాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ కేటగిరీస్ చూసినట్లయితే ఎకనామిక్స్, కామర్స్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ఇంక్లూడింగ్ డిజిటల్ ఫోరెన్సిక్ అసోసియేటెడ్ సబ్జెక్ట్స్, అలాగే డేటా అనాలిసిస్, క్రిమినాలజీ, సైబర్ అండ్ లా ఈ విభాగాల్లో నోటిఫికేషన్ అనేది సిబిఐ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు 18 నుంచి 30 సంవత్సరాల లోపున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఏదైనా డిగ్రీ కానీ లేదంటే మస్ట్ బీ హోల్డ్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. వీళ్ళు వర్క్ చేయాల్సినటువంటి లొకేషన్స్ కనుక చూసినట్లయితే ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, లక్నో అండ్ చండీగఢ్ బ్రాంచెస్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో తెలుగు రాష్ట్రాల వరకు అయితే హైదరాబాద్లో వర్క్ చేయాల్సినటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఎలాంటి పరీక్ష అనేది కండక్ట్ చేయరు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అప్లికేషన్స్ అనేవి ఒకవేళ ఎక్కువ కనుక వచ్చి ఉన్నట్లయితే ఆ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ కనుక రాలేదనుకోండి, సో అప్పుడు మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ చూసి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ని చూసి డైరెక్ట్గా ఈ యొక్క ఇంటర్న్షిప్కి వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంటర్న్షిప్ వచ్చేసి 6 to 8 weeks అంటే 2 months వరకు మీకు ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా జాబ్ పోస్టింగ్ అనేది వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్న్షిప్లో ఎలాంటి అకామిడేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయము అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, అది కూడా చూసుకోండి. ఇక అప్లికేషన్ విధానం చూసినట్లయితే ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, అది కూడా స్పీడ్ పోస్ట్ మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా చూడండి. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వీటితో పాటు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అలాగే పాస్పోర్టో సైజ్ ఇక్కడ పాస్పోర్టోని అటాచ్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. పంపించాల్సినటువంటి అడ్రస్ చూసినట్లయితే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ట్రైనింగ్, సిబిఐ అకాడమీ, హాపూర్ రోడ్, కమలా నెహ్రూ నగర్, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్ 201002. ఈ అడ్రస్కి ఫిబ్రవరి 21వ తేదీలోగా వాళ్ళకి అప్లికేషన్ రీచ్ అయ్యేటట్లుగా మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి, ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేయబడవు. దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ ఇంకా పూర్తి వివరాలు కావాలనుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మెయిన్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు ఇంకా పూర్తి వివరాలకు ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో మొత్తంగా 30 ఇంటర్న్షిప్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క డిగ్రీ అర్హత కలిగి అలాగే రీసెర్చ్ స్టూడెంట్స్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.